హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ప్రసాదం బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రసాదం బొబ్బట్లకి చాలా రకాల పేర్లు ఉన్నాయి. అవి ఎన్నర్లు, ఇంకా హల్వా పూరి అని కూడా అంటారు. ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా. పించ్ ఆఫ్ సాల్ట్, కప్పు మైదా తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. మైదాలో వాటర్ పోస్తూ దీన్ని ఇలాగా ముద్దలాగా కలుపుకోవాలి. మిక్స్ చేయాలి. వాటర్ పోసి సాల్ట్ వేసాం కదా, ఇందాక కొంచెం బాగా మిక్స్ చేసి దీన్ని ముద్దలాగా జారుగా, కొంచెం మరి టైట్గా కాకుండా లాస్ట్ని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుని దీన్ని ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీనిని నానబెట్టుకోవాలి. దీనిపైన ఒక బౌల్ పెట్టి మూత పెట్టేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని గీ వేడెక్కిన తర్వాత రవ్వ దీంట్లో పోసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని బాగా ఫ్రై చేయాలి. పచ్చి వాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. కప్ షుగర్ తీసుకున్నాం కదండి, ఆ షుగరు ఈ వేయించిన రవ్వలో వేసుకుని ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. పించ్ ఆఫ్ ఇలాచి కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని కప్ వాటర్ పోసుకొని అదే పాన్లో మరిగించుకోవాలండి. షుగర్ ఇలాచీ వేసి మిక్స్ చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వని మరుగుతున్న నీళ్ళలో ఇలా వేసి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, అక్కడ ఉండలు లేవు కదా, ఇలా ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవచ్చును. ఉడికిపోయింది. ఇంకది ప్రసాదం రెడీ అయిపోయింది. చూసారా, మన చేతికి గీ అప్లై చేసుకుని ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండల కింద చేసుకోవాలి. ఇలాగా మనం అన్నీ వంటలు చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మనం మైదా పిండిని ఇలా కలుపుకుని పెట్టుకున్నాం కదండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో నాని. ఇది ఖచ్చితంగా నానాలి. ఇదే ఫస్ట్ మనం కలుపుకోవాలి. తర్వాతనే ప్రసాదం చేసుకొని అలా ఉండల కింద రెడీ చేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో, చాలా సాఫ్ట్గా మెత్తగా. ఇప్పుడు మనం ఇలాగా కొంచెం తీసుకుని దానికి సరిపడగా ఏదైనా ఆకు కానీ లేదంటే కవర్ కానీ తీసుకొని హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకుని దీని మీద కూడా ఇలా వేసుకుని, అంటే కవర్ అయితే కవర్ మీద దాని మీద ఆయిల్ అప్లై చేసి దీని మీద ఆయిల్ అప్లై చేసాం కదా, దాని మీద ఇది పెట్టుకుని ప్రసాదం ఈ మైదా పిండి పెట్టి స్టఫ్ చేసి బొబ్బట్లు వస్తున్నట్టుగా వస్తారు.
యమ్మీ యమ్మీ.